హాయ్, వెల్కమ్ బ్యాక్. ఎవర్రా నువ్వు అరే అంటున్నావు? డే 2 బ్లాగ్ ఫ్రమ్ హైదరాబాద్ గోవా. నేనే మీ సుమన్ని. మొన్న నిన్న చెప్పినట్టే నైట్ జర్నీ చేశాను. కాకపోతే ఒక పెట్రోల్ బంక్లో ఆగాల్సి వచ్చింది ఛార్జింగ్ లేక. ఒక పెద్ద ఆయన మాత్రం మస్తు హెల్ప్ చేసింది నాకైతే. అసలుడే గాని మహానుభావుడు. 3 గంటలు ఛార్జింగ్ పెట్టుకొని ఇచ్చిండు. ఆ 3 గంటలు నేను పవర్ నాప్ కూడా వేసేసిన. ఎంతసేపు పడుకుంటావురా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా పండుగనికి? పైగా గురక పెట్టన్నాడు. ఇక ఆడికి వెళ్ళి బయలుదేరితే పొద్దుగాలనే ఇక్కడ మన ఎలికెళ్ళ ఒక ఊరు ఉంది. ఆ ఊరికి వచ్చేసా. ఇలికెళ్ళలో ఒక గ్రిడ్ ఉంది. ఆడ ఒక 80% ఛార్జింగ్ పెట్టేసుకున్న గంట సేపు. ఇప్పుడు నెక్స్ట్ గ్రిడ్ ఒకటి ఉంది మన బగల్కోట అని చెప్పేసి. ఆడ ఇంకో గ్రిడ్, అట్లా గ్రిడ్ చాలా ఉన్నాయి. సో ఎలా గోవా వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యా. వెళ్ళిపోవడం లేదు, ఉండిపోవడమే ఆడ తప్పదు. ఈ గ్యాప్లో నేను ఎక్కడికైతే గ్రిడ్స్కి వెళ్తానో అక్కడి నుంచి మీకు రిమైనింగ్ అప్డేట్ ఇస్తూ ఉంటా. చలో కుమ్ముడు గోవా వచ్చేస్తున్నా. మళ్ళీ వచ్చినా అన్నా, నేను మళ్ళొచ్చినా. బాబి గారు బగల్కోటకి మనం అనుకున్నంత ఈజీ కాలేదు. 60 కిలోమీటర్లు అయినా సరే దీని అమ్మ ఏదో పోదాం అనుకొని పోయినా కానీ ధూళి తిరిపోయింది. 60 కిలోమీటర్ పోయేసరికి ముడ్డి మొత్తం మండిపోయింది. దీని అమ్మ జీవితం. అసలేం టాస్క్ ఇప్పటి నుంచి మొదలవబోతుంది. బగల్కోట నుంచి బేలహొంగల్కి 109 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు 109 కిలోమీటర్లు పోవాలంటే తలుచుకుంటే ఇంకా అదిరిపోతుంది నాకైతే. 60 కిలోమీటర్కి ధూళి తిరిగింది. 109 కిలోమీటర్లు అంటే దీని అమ్మ మడతకాచ అయిపోతుంది నా ముడ్డి. నేను అట్లీస్ట్ ఇంకొక పెట్రోల్ బంక్ దగ్గర ఆగాల్సిందే. ఆగినా అక్కడ ఒక 2 గంటలు, మళ్ళీ ట్రావెలింగ్ ఒక 3 గంటలు, పోయేసరికి 5 గంటలు పడుతుంది. అంతవరకు నన్ను చూస్తూనే ఉండండి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను గోవా అయితే వరకు చూస్తూనే ఉండండి. నిన్నలా కాకుండా ఈరోజు జర నిమ్మలంగా 40 to 45 స్పీడ్తో మెయింటైన్ చేసుకుంటూ స్టార్ట్ అయినాం. ఎందుకంటే ఆల్రెడీ 109 కిలోమీటర్స్ ఉంది. బగల్కోట నుండి బేల్హొంగల్కి ఈసారి ఎటువంటి రిస్క్ తీసుకోకుండా పోదామని ఫిక్స్ అయిపోయినాం. ఇక అట్లా వెళ్తూ ఉంటే రూట్ మ్యాప్ ఆన్ చేసి ఏమైనా పెట్రోల్ బంక్స్ ఉన్నాయో లేదని సెర్చ్ చేసిన. మేమున్న లొకేషన్ నుండి అయితే దగ్గరలో దాదాపు ఏ పెట్రోల్ బంక్స్ అయితే లేవు, మస్తు దూరంలో ఉన్నాయి. బట్ అవి ఆల్మోస్ట్ విలేజెస్ దగ్గర ఉన్నాయి. అవి పని చేయకూడదు కూడా తెలియదు. అండ్ అక్కడ ప్లగ్ పాయింట్స్ కూడా ఉంటాయి కూడా తెలియదు. ఉన్న బిల్ పెట్టుకుని వస్తారో కూడా తెలియదు. అప్పుడే దారిలో ఒక 5 to 6 డాగ్స్ గ్రూప్గా అక్కడక్కడే తిరుగుతున్నాయి. వాటి పని అవి చేసుకుంటే ప్రశాంతంగా ఉంటే అప్పుడే ఉన్నాడుగా మన మహానుభావుడు మేక, గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్. వీడికున్న దూలకి సైలెంట్గా ఉన్న వాటిని మాత్రం గెలుకుతాడు. అవి చిన్నయా పెద్దవా అని చెప్పి అస్సలు చూడాడు. ఏదో చేద్దాం అని ఫిక్స్ అయిపోతాడు. ఎట్లాగల్లా వీడిని కంట్రోల్ చేసి ఇక సరదాగా మాట్లాడుకుంటూ పోతున్నాం. ఇగో ఇలాంటి బ్యూటిఫుల్ పొలాలు కనిపించినాయి. అప్పుడే ఈ జర్నీ హైదరాబాద్ మొదలు పెట్టిన కాడ నుండి బయటకు వచ్చేసరికి ఎన్ని పొలాలు కనిపించినాయంటే ఆహా సమ్మగా ఉంది నాకైతే. ఇప్పుడు కూడా మీకు విజువల్స్ కనిపిస్తున్న పొలాలు కూడా చూస్తూ ఉంటే మామూలుగా లేదు అసలు. చుట్టూ పొలాల మధ్యలో మనం అలా డ్రైవ్ చేసుకుంటా ముందుకు సాగిపోవడమే మన లక్ష్యం అనిపిస్తుంది. ఇంకా అలా ఒక 40 to 45 కిలోమీటర్స్ వచ్చే దారిలో వెహికల్ ఛార్జింగ్ పెట్టుకోవాలని చూస్తున్నాం. బట్ అక్కడ ఎక్కడ ఒక్క ఇల్లు కూడా సరిగా కనిపించలేదు మాకు. మొత్తం పొలాలే ఉన్నాయి. దారిలో ఒక ఫామ్ హౌస్ దాకా ఒకటి కనపడ్డది. అక్కడ చిన్న ఆఫీస్ సెటప్ కూడా ఉంది. సరే అని పోయి ఆడ ఉన్న సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడడానికి ట్రై చేసిన. బట్ మనోడికి కన్నడ మాత్రమే వచ్చు, మిగతా లాంగ్వేజెస్ రావు. హిందీ కూడా కొద్ది గొప్ప వచ్చేమో తెలియదు కానీ సర్లే ఏదో ఒకటి అని చెప్పేసి గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేశా. అప్పుడు ఇది వినిపించా. ಹಾಯ್, ನಾನು ಹೈದರಾಬಾದ್ನಿಂದ ಗೋವಾಗೆ ಪ್ರಯಾಣಿಸುತ್ತಿದ್ದೇನೆ. ನನ್ನ ವಾಹನವನ್ನು ಚಾರ್ಜ್ ಮಾಡಬೇಕಾಗಿದೆ. 2 ಗಂಟೆಗಳ ಕಾಲ ಚಾರ್ಜ್ ಮಾಡಲು ನನಗೆ ಪ್ಲಗ್ ಪಾಯಿಂಟ್ ಮಾತ್ರ ಬೇಕು. ಅಗತ್ಯವಿದ್ದರೆ ನಾನು ನಿಮಗೆ ಹಣ ನೀಡುತ್ತೇನೆ. ధన్యవాదಗಳು. అర్థమైనట్టే తల ఊపాడు. 2 సెకండ్ల తల ఊపి సార్ పర్మిషన్ నై దేతా హై, ఊపర్ కెమెరా హై, మేరా జాబ్ జాతా హై అన్నాడు. ఆల్రెడీ దారిలో దొరికిన ప్రతి ఒక్కరిని అడిగినాం. ఎవ్వడు కొంచెం కూడా రెస్పాండ్ కాలేదు. కనీసం కొంచెం కూడా హెల్ప్ చేయాలని ఆలోచించలేదు. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎందుకోసం లొల్లి అనుకుని ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళగానే సడన్గా ఒక బ్యారికేడ్స్ కనపడ్డాయి. కాప్స్ అనుకున్నాం. Don't leave the
this fellow. Give him to the cop. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చుట్టానికి? చూస్తే పక్కన ఒక టెంట్ లాగా వేసి ఉంది. స్లోగా దాటుకుంటూ వెళ్ళగానే ఏదో ఒక ఫెస్టివల్ టైంలో పూజ చేయడానికి పెట్టుకున్న టెంట్ లానే ఉంది అది. ఎగ్జాక్ట్గా అక్కడ ఒక స్విచ్ బోర్డ్ కనపడింది. సైలెంట్గా వెళ్ళా, పక్క కాపి చుట్టూ చూసా. ఎవ్వడికి లేకపోయేసరికి మెల్లగా నా ఈవీ స్కూటర్ని టెంట్లోకి దూర్చి ఒక ప్లగ్ పాయింట్లో ఛార్జింగ్ పెట్టేశా. ఇంకా దిల్ ఖుషి అయిపోయింది. యో వచ్చేసా. ఏం నవ్వేవరా చిన్న రాజా? నేను బేసిక్గా ఒక అతిష్ని, దేవుడిని నమ్మను. కానీ మెల్లమెల్లగా నేను భక్తుని అయిపోతానని చెప్పి భయం అవుతుంది. ఎందుకంటే అసలు నేను గోవా పోతానో లేదో అని తెలియక పోవాలి అనుకున్న టైంలో సడన్గా అన్ని సెట్ అయిపోయాయి. దీనమ్మ ఇది అనుకోగానే సెట్ అయిపోయింది అనుకున్నా. మేము దేవుని నమ్ముకున్నాం, అందుకే ఫాస్ట్. సో అక్కడ కొంచెం నమ్మకం కలిగింది. సర్లే అని చెప్పేసి బయలుదేరుకుంటూ వస్తుంటే రాయచూరు నుంచి ఎలకలకి 156 కిలోమీటర్లు ఉంది. సరే వెళ్ళారా అని చెప్పి నైట్ టైం బయలుదేరుతూ ఉంటే సడన్గా పక్కన చూసే ఒక గుడి ఉంది. ఆ గుడికి ఒక ప్లగ్ పాయింట్ ఉంది. ఇది నా కోసమే పెట్టారని చెప్పేసి అనుకొని నేను మెల్లమెల్లగా వెళ్ళా, ప్లగ్ పాయింట్లో ప్లగ్ పెట్టేసా, బండి ఛార్జింగ్ ఎక్కింది. అక్కడ దీనిపైన చెప్తున్నా కదా లిటరల్లీ అనుకున్నా, అమ్మయ్యా అనుకున్నా. ఇక అక్కడ బయలుదేరితే మళ్ళీ మెల్లమెల్లగా బగల్కోటకి వచ్చి బగల్కోట నుంచి ఇప్పుడు నెక్స్ట్ నాది బేలొంగల్. బేలొంగల్కి వస్తున్న దారిలో 109 కిలోమీటర్లు ఉంది. ఈ 109 కిలోమీటర్ ఎట్లా రా బాబు అని చెప్పేసి ఒక 50 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇగో ఇది కనపడుతుందా, ఈ షెడ్ నా కోసమే వేసినట్టు ఉంది. తీరే షెడ్ అని నేను చూస్తుంటే సమ్ ఏదో దేవుళ్ళకి పూజ చేసేలా ఉంది. ఫైనల్ ఇక్కడ ఏంటంటే ఒక ప్లగ్ పాయింట్ ఉంది. ఆహా ఇది కూడా నా కోసమే పెట్టిండా అని చెప్పేసి నేను చాలా ఫీల్ అయిపోయా. వావ్ అనుకున్నా. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇగో చూడండి, ఇన్ని జరిగిన తర్వాత కూడా నమ్మపోతే వేస్ట్. ఆహా ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను మన ఏమంటారు బేలొంగల్, అక్కడి నుంచి మళ్ళీ ఖానాపూర్కి వెళ్ళిపోయి ఖానాపూర్లో నైట్ స్టే చేస్తాను. సో ఏమైందంటే ఈ రోజు కల్లా గోవాలో ఉందాం అనుకున్నా, బట్ అవ్వలేదు. రేపు ఉంటా గోవాలో. ఎప్పుడు తెలుసా ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. అన్నా ఇది చెప్పట్లేదేంటి? రేపు పొద్దున వైన్ షాప్ ఓపెన్ టైంకి గోవాలో ఉంటా. గోవా టింగ్ డింగ్ 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 గోవా. Are you ready? ఫైనల్లీ ఆ టెంట్ దగ్గర ఒక 3 hours ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఈ ఛార్జింగ్ అయ్యే టైంకి పక్కనే కూర్చొని నేను మా వాడు కలిసి నెక్స్ట్ స్టాప్ ఏంటని ఆల్రెడీ 6:30 PM అయింది. నైట్ జర్నీ అయితే లాస్ట్ నైట్ ఏదోలా ఆగి మేనేజ్ చేసినాం. చిన్న పవర్ నాప్ తీసుకొని కూడా. బట్ మనం ఈ బేలొంగల్ రీచ్ అయ్యేసరికి అయితే నైట్ అయిపోతుంది. ఆల్రెడీ మనం 29 స్టార్ట్ అయ్యే టైంలో ఒక హోటల్ బుక్ చేసినాం. నైట్ లోపు వచ్చేసామని చెప్పాం. బట్ అది మట్ అయ్యే 1 day లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ రావడానికి ఇక్కడికే. సో మనం వెళ్ళేసరికి టైం అయిపోతుంది అంటే సర్లే ఇక చేసేది ఏముందని చెప్పి నేను కూడా బుక్ చేస్తాను అని చెప్పేసి అదే హోటల్ మళ్ళీ బుక్ చేసినాం. అది ఒక రిసార్ట్ చిన్నది, చూపిస్తాను మీకు. ఇంకా మా ఇద్దరు డబ్బులు కలుపుకొని ఆల్మోస్ట్ ఒక 3,000 అయిపోయింది. అంటే బేసిక్గా 1,500, ఇంకెక్కువనే ఉండొచ్చు, బట్ మాకైతే తక్కువలో దొరికింది. ఆ రిసార్ట్ ఓనర్కి ఫోన్ చేసి రాత్రి 11:30కి వస్తామని చెప్తే 11:30కి వాడు ఒక అడ్వాన్స్ 500 పంపమని చెప్పాడు. పంపించేసినాము. స్క్రీన్ షాట్ పంపించి ఇంకా లొకేషన్ పంపించాడు. ఇంకా లొకేషన్కి వెళ్తుంటే మధ్యలో మా వాడు చాలా చెప్పింది కదా ఓ దమ్మేద్దామా అన్నాడు. సరే అని చెప్పేసి బండి పక్క కాపి ఒక షాప్లో అడిగాము. వాడు 20 రూపాయలు అన్నాడు. అసలు నిజంగా చెప్పాలంటే కర్ణాటక మొత్తం 20 రూపాయలకి అమ్ముతున్నారు. మన దగ్గర అయితే 18, 19 ఉంటుంది. ఇక్కడ మొత్తం 20 రూపాయలే. ఈ నా కొడుకులు సర్లే అని చెప్పేసి ఇక బేలొంగల్ బయలుదేరిపోయినాము. ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా బెటర్ అనుకున్నాము. బట్ ఎందుకు వచ్చిన తలనొప్పిలు అని చెప్పి స్లోగా బయలుదేరిపోయినాం. లాస్ట్కి బేలొంగల్కి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు ఇంకా నేను మా వాడు ఇద్దరం కలిసి డిసైడ్ అయిపోయి స్పోర్ట్ మోడ్ ఆన్ చేసుకొని రప్ప దంచుకుంటూ పోతూనే ఉన్నాము. 60-70 కిలోమీటర్స్ మెయింటైన్ చేసుకుంటా. ఆల్రెడీ ముందునే డౌట్ కొట్టింది బగల్కోట దగ్గర ఛార్జింగ్ పెట్టుకునే టైంలోనే. ఏమని, బేలొంగల్ దగ్గర అసలు గ్రిడ్ పనిచేస్తుందా లేదని చెప్పేసి. సో డౌట్ క్లారిఫై చేసుకుందాం అని చెప్పేసి నేను ఇంకా వాడికి కాల్ చేసా. ఆ బేలొంగల్ దగ్గర ఒక నెంబర్ ఉంది. బేలొంగల్ బ్యాక్ సైడ్ ఒక షాప్ ఉంది. ఆ షాప్ నెంబర్ దొరికింది నాకు. ఆ షాప్ కాల్ చేసి వాడేమో గ్రిడ్ పనిచేస్తుందని చెప్పిండు. నాకేమో ఇక్కడ ఏతర యాప్లో మాత్రం గ్రిడ్ క్లోజ్ ఉందని చూపిస్తుంది. సర్లే వీడు పనిచేస్తుంది అన్నాడు కదా అని చెప్పి వాడిని నమ్ముకొని ఆ ధైర్యంతో వెళ్ళిపోయాము. ఆల్రెడీ 370 కిలోమీటర్ల పైనే సాహసం చేసి ఇంత దూరం వచ్చాము. ఇంకో 300 వెళ్ళడం కష్టం కాదని చెప్పేసి మెంటల్గా ప్రిపేర్ అయిపోయినాము. ఫైనల్గా అయితే ఆడికి రీచ్ అయ్యాక చూస్తే గ్రిడ్ బంద్ ఉంది. ఓడి అక్క ఇదేం గొడవ అనుకున్నాం. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. షాప్ కూడా బంద్ ఉంది. టైం ఏమో చూస్తే రాత్రి 10 అయిపోయింది.
మళ్ళీ వాడికి కాల్ చేస్తేమో గ్రిడ్ పక్కన ఒక చిన్న రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కు అని చెప్పిండు. సరే నొక్కగానే టక్కని గ్రిడ్ స్టార్ట్ అయిపోయింది. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నాను. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు. 10 నిమిషాలు అయితే బార్ క్లోజ్ అయిపోతుంది. ఎలాగో 2 days నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం కదా, కాసేపు రెస్ట్ తీసుకుని చిల్ అవుదామని చెప్పేసి చాలా 2 బీర్లు తీసుకున్నాము. ఇంకా మా వాడు అక్కడే ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక చిన్న బిర్యానీ ప్యాకెట్ తెచ్చాడు. సరే టేస్ట్ చేద్దామని టేస్ట్ చేసా. నాకైతే ఓకే ఓకే అనిపించింది. అంటే నేను నచ్చలేదా? 200% నాకు నచ్చలా. అసలు మేము బుక్ చేసిన హోటల్ ఖానాపూర్ దగ్గర కూడా కాదు, అక్కడి నుంచి ఇంకో 20 కిలోమీటర్ ముందు ఉంది. అసలు ఖానాపూర్లో గ్రిడ్స్ ఉన్నాయని నేను చూస్తే ఖానాపూర్లో గ్రిడ్సే లేవు. ఒడియమ్మ ఇంకో ఇదే టార్చర్ రా అనుకున్నాము. ఇంకా మళ్ళా టెన్షన్ మొదలైంది. ఎట్లరా నాయన అంటే అసలే హోటల్ బుక్ చేసినాము, ఇది 2వ సారి మళ్ళీ డబ్బులు బుక్ ఎందుకు అని చెప్పేసి ఎట్లా అనుకుంటే సరే అని చూస్తే బెల్గావ్ అని ఒక ఏరియా ఉంది. ఇప్పుడు మనం బేలంగల్ నుంచి బెల్గావ్కి ఆల్మోస్ట్ ఒక 62 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకి 80% ఛార్జింగ్ అయిపోతుంది, ఇక్కడ 86 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా సర్లే అని చెప్పి సేమ్ అదే స్పీడ్లో కొట్టుకుంటా పోతే 1.5 గంట పట్టింది పోయేసరికి 62 కిలోమీటర్లకి. ఇంకా ఆడ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ 1 గంట సేపు వెయిట్ చేసేసరికి 1:30 ఎంత అయింది. ఇప్పుడు అక్కడ బయలుదేరితే మేము వెళ్ళే రిసార్ట్కి ఆల్మోస్ట్ ఒక 45-47 కిలోమీటర్లు ఉంది. 30 కిలోమీటర్స్ వరకు బాగుంది రోడ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. తర్వాత 15 కిలోమీటర్లు ఉంటుంది చూడు, ఒక రామ్నగర్ అనే ఏరియా, అది మొత్తం జంగల్లో నుంచి వెళ్ళాలి. ఎవ్వడుండడు, ఒక్కరు వెళ్తే మాత్రం చెప్తాను దర్చుకొని వస్తాడు, అట్లుంటుంది. అది ఉచ్చ పోసుకుంటారు ఆ లెవెల్లో ఉంటుంది. ఏది కార్ లేదే ఏంటి ఉచ్చ కార్ లేదు. నక్కలు, కోతులు, ఏమేమో కొత్త జీవులు వస్తాయి. వైల్డ్ లైఫ్ యానిమల్స్ అన్నీ అక్కడే ఉన్నట్టున్నాయి. దారిలో పోయేటప్పుడు మామూలుగా లేదు సార్, వణుకు పుట్టింది నాకైతే. ఇంకా దంచుకుంటూ పోతే ఫైనల్గా అయితే ఇంకా రీచ్ అయిపోయినాం ఆడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 2:30 ఎంత 3 o'clock అయింది. ఆల్మోస్ట్ 3 o'clock అయిపోయింది. ఇంకా ఆడ పడుకొని 100% వరకు ఛార్జింగ్ పెట్టేసుకున్నాం హోమ్ ఛార్జర్తో. పొద్దున్న లేవగా 7 o'clock కల్లా బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ 9:30 అయిపోయింది. ఈ టైంకి సర్లే ఇక అని చెప్పి బ్రష్ చేసుకొని బ్యాగులను సర్దుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అంతా క్లియర్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంటే అప్పుడే ఓనర్ వచ్చి మీకోసం వేణీళ్ళు పెట్టానని చెప్పాడు. ఒక స్మైల్ ఇచ్చి థ్యాంక్స్ అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం. ఇక స్మైల్ ఒక నవ్వుతాడు అంటే దెంగేమని. ఇప్పుడు ఇంకో టాస్క్ ఉంది. గోవా రీచ్ అవ్వాలంటే ఇప్పుడు మేమున్న హోటల్ నుంచి కరెక్ట్గా 109 కిలోమీటర్స్ ఉంది మా ప్లేస్కి, ఏదైతే మేము స్టే చేయాలనుకుంటున్నాము గోవాలో. సో ఈ 109 టాస్క్ అనేది ఎందుకు అంటున్నాడంటే, డౌన్ ఉన్నప్పుడు రోడ్డు హ్యాపీగా రీజనరేషన్ అయితే వెళ్ళిపోవచ్చు, బండి రీజనరేట్ అవుతుంది, ఎక్కువ కిలోమీటర్స్ వస్తే కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ అప్పుడున్నప్పుడు ఆ రీజనరేషన్ పనికిరాదు. పనికి వచ్చిన సార్ బండి స్లో అయిపోతుంది, అంటే ఉన్న స్పీడ్ తగ్గిపోతుంది, రేంజ్ కూడా చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. ఇంకా సర్లే ఆల్మోస్ట్ అయితే గోవా రీచ్ అయిపోతున్నాం కానీ చెప్పేసి హ్యాపీగా జీ అనుకుంటా అదే ఊపుతో వెళ్ళిపోయినాము. ఆ ఘాట్తో ఒక ప్రాబ్లం, ఇంకా ఘాట్ దాటేస్తే మా ప్లేస్కి వచ్చేస్తా, గోవాలో ఉంటా, రప్ప చేద్దాం. కన్నింగ్ కోతి, కళ్ళు తాగిన కోతి, ఇప్పుడు చల్లేసిన కోతి. ఇప్పటిదాకా మీకు ఆల్మోస్ట్ అన్ని విషయాల గురించి చెప్తూనే ఉన్నా. ఇంకా మనం గోవాకి దగ్గరలో ఉన్నాం ఆల్మోస్ట్. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే, ఈ మేకగాడు ఈ పెద్ద కంఫర్ట్ జోన్లో కూర్చొని వీడికి కింద ఒక బ్యాగ్, ఆ బ్యాగ్ మీద శాంతంగా కూర్చొని ఏం సుఖం అనుభవిస్తుంది అసలు అయితే వీడు. మళ్ళీ వీడితో ప్రాబ్లం ఏంటంటే, వీడు వేరే కుక్కలను చూస్తే కంపడితే చాలు సంపి పడదొప్పుతాడు, అరుస్తాడు. అవేమో సైలెంట్గా వెళ్ళిపోతాయి. వీడి అరుపుకి అవి మా ఇంకలా పడతాయి, మా కాలు పట్టుకొని ఎడ బిగుతాయి అని చెప్పేసి, మా తొంటిలో ఎడ పట్టుకొని బిగుతాయి అని చెప్పి మా భయం మాకుంది. ఈ నా కొడుకు అసలు గుడ్ అండ్ బ్యాడ్ ఓకే. గుడ్ ఎంత ఉందో బ్యాడ్ అంత. వీడికి అర్థం కాని విషయం ఏంటంటే, అసలు హైదరాబాద్లో అంటే వీడు పెద్ద డాన్ అనుకోండి, నిజంగానే 20-30 కుక్కర్లు వచ్చేసరి ఆల్ఫా మేల్ వీడు చంపి పడదొప్పుతాడు. కానీ ఇది గోవా, ఇక్కడ కుక్కలు మంచి దిట్టమైన ఆర్గానిక్ ఫుడ్ తిని పెరుగుతాయి. ఇది పిచ్చ కొట్టుడు కూడా చంపేస్తాయి అలాంటివి. వీడికి అర్థం కావట్లేదు బేసిక్గా.
కానీ ఈడిలాగా మాత్రం ప్రొడక్షన్ ఎవరు చేయడు, దేనికైనా తెగిస్తాడు మనల్ని కాపాడడానికి. దగ్గరకు కూడా రానిడు ఎవరిని. వీడికి జంతువులైనా సేమే, మనుషులైనా సేమే. యాక్చువల్లీ జంతువులంటే ఇష్టమేమో, బట్ మేము వచ్చినప్పుడు మాత్రం సభ్యుతవుతారు వాటిని, మేము లేనప్పుడు చాలా బాగుంటాడు వాళ్ళతోని. ఏంటో వీడు ఒక రకంగా చెప్పాలంటే వీడి గురించి ఒక 2 మాటల్లో వెరీ గుడ్, వెరీ గుడ్, దట్స్ ఇట్. నా కొడుకు మంచోడు. ఇవన్నీ భరించడానికి ఫైనల్గా అయితే గోవా రీచ్ అయిపోయాము. మన కళ నిజమైపోయింది. హైదరాబాద్ టు గోవా ఆన్ ఈవీ 720+ కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసాం. హైదరాబాద్ టు గోవా ఆన్ ఈవీ, ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రికార్డ్ మనదే. ఇలా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, గోవా ఎంటర్ అవ్వగానే నా ఇంటికి వచ్చిన ఫీల్స్ అనిపిస్తుంది. ఇది నా న్యూ లైఫ్ ఇక్కడ స్టార్ట్ అవబోతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది నా న్యూ హోమ్. ఎప్పటి నుంచో నా కోరిక, అంటే రెగ్యులర్ చెప్పే కదా ఆల్రెడీ ఇంతకుముందే, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అని చెప్పి. బట్ నేను మొత్తానికి వచ్చి పడదబ్బా, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. గట్టిగా అరవాలని ఉంది. ఇంటికి వెళ్ళి అరుస్తా, బీచ్కి వెళ్ళి అరుస్తా, ఎక్కడికి వెళ్ళి అరుస్తూనే ఉంటా. ఎందుకంటే ఐ రియల్లీ డిజర్వ్ ఇట్. దట్స్ అ ఫకింగ్ ఐ రియల్లీ డిజర్వ్ ఇట్. ఇంకా చూసుకోండి, బా అసలు నిజంగా మాటలు అట్లా చెప్పడానికి. ఆ కొండలు చూడండి, ఆ బ్యూటిఫుల్ మౌంటైన్స్, అసలు వాటర్ ఫాల్స్, బా గ్రీనరీ, ఎక్కడ చూసినా గ్రీనరీ. ఇక్కడ ఉంటే ఇంకొక 20 ఏళ్ళు ఎక్కువ బ్రతుకుతాను అనిపిస్తుంది ఈ ఆక్సిజన్ పీల్చుకుంటుంటే ఇక్కడ దాంట్లో. అంటే హైదరాబాద్లో పొల్యూషన్, ఆ నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ వల్ల మనిషి 20 ఏళ్ళు ఇంకా తక్కువ చచ్చిపోతాడు. ఇక్కడికి వస్తే ఇంక 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు అని ఒక ఆశ. అఫ్ కోర్స్ బతుకుతారు అనుకోండి. దట్స్ వై ఐఎమ్ హియర్. ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ పీస్ఫుల్. ఇంకా నేను బీచ్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తా. ఆ వీడియో చూడండి. ఇక్కడికి హైదరాబాద్ టు గోవా ఆన్ ఈవీ వెహికల్ జర్నీ ఎండెడ్. బట్ యూట్యూబ్ జర్నీ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మీకు చెప్తున్నా కదా, ది అదర్ సైడ్ ఆఫ్ గోవా, బ్యూటిఫుల్ గోవాని మీకు చూపిస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వచ్చేదానికంటే బ్యూటిఫుల్ విజువల్స్తో, బ్యూటిఫుల్ కంటెంట్తో మీ ముందుకు వస్తా. అంతలోపు బీచ్ ఎంజాయ్ చేయండి, నన్ను ఎంజాయ్ చేయండి, మా అమ్మకి ఎంజాయ్ చేయండి. Let's go, Kummudu! And also, thanks for watching. Thanks for supporting to us. Love you all. Bye. బ్యూటిఫుల్.